హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పీసీటీవీ. దేవరా ప్రస్తుతం భారతీయ సినీ సంగీత ప్రపంచంలో కొత్త ట్రెండ్ సృష్టించిన వ్యక్తి అనిరుద్ రవిచందర్. తన ప్రతిభతో, ప్రత్యేకమైన సంగీతంతో యువతను ఆకట్టుకుంటున్న ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న సంగీత దర్శకుల్లో ఒకరుగా ఉన్నారు. అనిరుద్ మ్యూజిక్ తో మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా డిఫరెంట్ గా అట్రాక్ట్ చేస్తున్నారు. అతని సినిమా కోసం ఏ పని చేసినా సూపర్ హిట్ అవటంతో నిర్మాతలు అతని భారీ పారితోషికాన్ని ఖర్చు చేయటంలో వెనకాడడం లేదు. ప్రస్తుతం అనిరుద్ పారితోషికం దాదాపు 12 కోట్లు ఉండడం టాక్ నడుస్తోంది. ఇక అనిరుద్ తన ప్రతిభను దేవరా చిత్రంలో మరొకసారి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన స్వరపరిచిన ఫియర్ పాట త్వరలో విడుదల కానుంది. ఈ పాటపై ఊహించని రేంజ్న అంచనాలున్నాయి. ఎందుకంటే ఇటీవల రామ్ చరణ్ గేమ్ చేంజర్, అల్లు అర్జున్ పుష్ప 2, తలపతి విజయ్ గోట్ చిత్రాల నుండి విడుదలైన మొదటి సింగిల్స్ పెద్దగా ముద్ర వేయలేకపోయాయి. తమన్ స్వరపరిచిన జరగండి జరగండి, దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన పుష్ప, యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన విజిల్ పొడు పాటలు హీరోల ఫ్యాన్ బేస్ వల్ల వైరల్ అయ్యాయి తప్ప సంగీత చార్టులో పెద్దగా ప్రాధాన్యత పొందలేదు. ఇలాంటి సమయంలో అనిరుద్ ఫియర్ పాటలతో అద్భుతమైన సంగీతాన్ని అందించాలని తారక్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పాట ఏమాత్రం క్లిక్ అయినా కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది. గతంలో అనిరుద్ ప్రతి సినిమా మొదటి సింగిల్తో సూపర్ హిట్ కొట్టిన అనుభవం ఉంది. దేవరా చిత్రం పాట కూడా అదే స్థాయిలో హిట్ అయితే అనిరుద్ బ్రాండ్ మరింత పవర్ఫుల్గా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అనిరుద్ తన సంగీతంలో కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని తీసుకువస్తూ సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఇక దేవరా సినిమాకి కూడా మంచి బజ్ అయితే అవసరం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, టీజర్ ఫ్యాన్ ని ఇండియా వరల్డ్ లో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ అయితే చేయలేకపోయాయి. కాబట్టి అనిరుద్ ఇవ్వబోయే మ్యూజిక్ పైనే మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. సినిమాకి ఇప్పుడు మంచి బజ్ అయితే క్రియేట్ కావాలి అంటే ఫస్ట్ సింగిల్ బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. మరి అనిరుద్ ఇచ్చే ట్యూన్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.